ఆపరేషన్ ఆకర్షకు మరింత పదును పెడుతోందట వైసీపీ. ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై జగన్ కొత్త స్కెచ్ గీస్తున్నారట. ఏంటా స్కెచ్? ఈసారి వైసీపీ టార్గెట్ చేసిన టీడీపీ లీడర్ ఎవరు? ఏపీ కాంగ్రెస్ గురించి ఒక మాట చెప్పాలి. ఏంటి నవ్వుతున్నానేంటి అని చూస్తున్నారా? కామెడీగా అయితే కాదు. ఏపీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెగ నవ్వుకుంటోందట. ఎందుకట వాళ్ళకి అంత సంతోషం? ఆ చిత్తూరు జిల్లా వైసీపీ సిట్టింగ్లకు కొత్త టెన్షన్ పట్టుకుందట. సిట్టింగ్లకే ఫిట్టింగ్ పెడుతోన్న ఆ విషయం ఏంటి? కనిపించే రాజకీయం వెనుక కనిపించని ఎత్తులు, వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. రెండు జిల్లాలు, రెండు వ్యూహాలు, ఒకేసారి ఆపరేషన్ మొత్తం పూర్తయిపోవాలి. ఇప్పుడు జగన్ న్యూస్ స్కెచ్ ఇదేనట. జిల్లాలేమో ప్రకాశం, నెల్లూరు. ఇక రెండు వ్యూహాలు ఏంటంటారా? మొదటి వ్యూహం టీడీపీ నుంచి ఒక బిగ్ షాట్ కి వెల్కమ్ సాంగ్ ప్లే చేయడం. రెండో వ్యూహం రెండు జిల్లాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థులను అటు ఇటు షఫిల్ చేయడం. ఎక్కడ తేడా కొట్టకూడదు. అనుకున్నది అనుకున్నట్టుగా పక్కాగా జరిగిపోవాలి. ఇది జగన్ స్కెచ్. ఆల్రెడీ దీన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేసే పనిలో విజయసాయిరెడ్డి బిజీగా ఉన్నారట. ఇంతకీ టీడీపీకి షాక్ ఇస్తూ వైసీపీలోనే ఆ లీడర్ ఎవరు? జిల్లాలు మారబోయే వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరు? ఇంతకీ జగన్ ఏం చేస్తున్నారు? ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఒక్కసారిగా దూకుడు పెంచిన వైసీపీ టీడీపీకి రోజుకో ఝలకివ్వడానికి రెడీ అవుతోందట. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారట. రెండు జిల్లాల కేంద్రంగా న్యూ స్కెచ్ సిద్ధం చేశారట జగన్. వాస్తవానికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ప్రకాశం జిల్లాలో వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తే 4 ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలకు 7 చోట్ల వైసీపీ గెలుపొందింది. కానీ ఒకరు టీడీపీకి జంప్ అవడంతో 6 ఎమ్మెల్యేలు మిగిలారు. గత ఎన్నికల్లో సానుకూలంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో ఈసారి క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారట. అందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. జగన్ స్కెచ్ ని సక్సెస్ఫుల్ గా అమలు చేసే బాధ్యతను తీసుకున్న విజయసాయిరెడ్డి ఆ పనిలో బిజీగా ఉన్నారట. ప్రకాశం జిల్లా టీడీపీ మీద కొన్ని నెలలుగా వైసీపీ ఫోకస్ పెట్టింది. అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చింది. ఈ క్రమంలోనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి వైసీపీకి జై కొట్టేశారు. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వైసీపీ టార్గెట్ చేసిందట. గత కొన్నాళ్లుగా మాగుంట పార్టీ మారతారా అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతూనే ఉంది. మాగుంట సొంత జిల్లా నెల్లూరు. దీంతో వైసీపీ ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్, నెల్లూరు ఎంపీ టికెట్ రెండిట్లో ఏది కావాలన్నా ఇస్తామని ఆఫర్ చేసిందట. అటు టీడీపీ కూడా మాగుంటకి ఇదే ఆఫర్ చేస్తూ వైసీపీ వైపు చూడకూడదన్న ప్రయత్నం చేస్తుందట. అయితే మాగుంటను తమ వైపు చూసేలా చేయడంలో వైసీపీ విజయవంతంగా పావులు కదుపుతోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచే పోటీకి దిగితే నెల్లూరు వెళ్లాలని, వైసీపీ నుంచి పోటీ చేస్తే ఒంగోలైనా పర్వాలేదన్న చర్చ మాగుంట అనుచర వర్గంలో సాగిందట. అయితే మాగుంట శ్రీనివాసులరెడ్డి మాత్రం వైసీపీలో చేరి నెల్లూరు నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోందట. కాంగ్రెస్ నేతగా, టీడీపీ నేతగా ఒంగోలు రాజకీయాల్లో మాగుంట ఫోకస్ అయ్యారు. ఇప్పుడు అదే ఒంగోలులో వైసీపీ లీడర్గా పాలిటిక్స్ చేయడం మొదలు పెడితే 3 పార్టీలు మారినట్టు అవుతుందన్నది మాగుంట భావనట. అదే నెల్లూరు నుంచి బరిలోకి దిగితే ఫ్రెష్ లుక్ ఉంటుందన్న ఆలోచనలో మాగుంట వర్గం ఉందట. దీంతో అతి త్వరలోనే మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇటు పార్టీ, అటు జిల్లా మారడం ఖాయమని ప్రకాశం రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఏం చేయాలన్న ప్రశ్నకు వైసీపీ అధిష్టానం సమాధానం చెప్పాలి. ఈ దిశగా జగన్ ఇప్పటికే వర్కౌట్ చేశారట. మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారట. గతంలోనూ ఒకసారి ఒంగోలు నుంచి మేకపాటి ఎంపీగా విజయం సాధించారు. ఒంగోలు రాజకీయం ఆయనకు కొత్తేమీ కాదు. పైగా ఒంగోలులో తమ పార్టీ అత్యంత బలంగా ఉందని, మేకపాటి గెలుపుకు ఎలాంటి ఢోకా ఉండదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారట.
ఇలా టీడీపీకి షాకిస్తూ మాగుంటని పార్టీలోకి ఆహ్వానించి నెల్లూరు ఎంపీ టికెట్ ఇవ్వడం, మేకపాటిని ఒంగోలుకు పంపడం జగన్ స్కెచ్చట. అదే సమయంలో ఈ మొత్తం ఎపిసోడ్లో మరో మెలిక కూడా ఉందని, దానిమీద కూడా జగన్ ఇప్పటికే దృష్టి పెట్టారని పార్టీలో చర్చ నడుస్తోందట. మాగుంట నెల్లూరు వస్తే మేకపాటి ఒంగోలు వెళ్తారు. ఇప్పటిదాకా బానే ఉంది. మరి ఒంగోలులో ఉన్న వైవి సుబ్బారెడ్డి సంగతేంటి? గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి సుబ్బారెడ్డి ఎంపీగా గెలిచారు. మేకపాటి ఒంగోలు వస్తే సుబ్బారెడ్డిని ఎంపీల కోఆర్డినేటర్ హోదాలో ఢిల్లీకి పంపి రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారట. ఇలా ఎక్కడా ఇబ్బంది లేకుండా మాగుంటని పార్టీకి తీసుకురావడం, ఇద్దరు మాజీ ఎంపీలను మార్చడమన్నది జగన్ గీసిన స్కెచ్చట. అతి త్వరలోనే మాగుంట వైసీపీలో చేరబోతున్నారన్న వార్త ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హల్చల్ చేస్తున్న వేళ ఒంగోలు కేంద్రంగా మరో సమస్య వైసీపీ ఎదుర్కోక తప్పదని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోందట. ఒంగోలు నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్లలో మెజారిటీ నేతలు నాన్ లోకలే. చాన్నాళ్ల తర్వాత లోకలైన వైవి సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి గెలుపొందారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా ఈ కోణంలో హ్యాపీగా ఉన్నాయట. మళ్లీ నాన్ లోకలైన మేకపాటిని తీసుకొచ్చి పెట్టడమేంటన్న చర్చ పార్టీ క్యాడర్లో సాగుతోందట. నిజానికి సుబ్బారెడ్డికి కూడా ఒంగోలుని వదిలి వెళ్లడం ఇష్టం లేదని, కేవలం జగన్ మాటను కాదనలేక ఆయన అందుకు రెడీ అవుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సుబ్బారెడ్డిని జగన్ ఒప్పించినంత తేలిగ్గా క్యాడర్ని సుబ్బారెడ్డి ఒప్పించలేరన్నది రాజకీయ వర్గాల మాట. దీంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మేకపాటిని ప్రకటించిన వేళ కాస్త అసంతృప్తి సెగలు ఎదురుకాక తప్పదన్నమాట నియోజకవర్గంలో వినిపిస్తోందట. ఇలాంటి చిన్న సమస్యల్ని పక్కన పెడితే ప్రకాశం, నెల్లూరు జిల్లాలు లక్ష్యంగా జగన్ గీసిన స్కెచ్ సక్సెస్ కావాలంటే ముందు మాగుంట సైకిల్ దిగాలి. అతి త్వరలోనే అది జరుగుతుందని వైసీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయట. ఏపీ కాంగ్రెస్ ముఖ చిత్రం ఎలా ఉంది? ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? ఏడవలేక నవ్వుతున్నట్టు ఏదో అలా ఉంది పాపం. కానీ ఈ ప్రశ్నకి ఈ ఆన్సర్ నిన్నటిదాకా రైట్ అట. ఇప్పుడు సీన్ మారిందట. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ ముఖ చిత్రం సంతోషానికి, సంభ్రమాశ్చర్యానికి మధ్య వెలిగిపోతుందట. హలో వ్యూయర్స్, మీ ముఖ చిత్రం ఏంటి? అర్థం కానితనానికి, అర్థం చేసుకోలేనితనానికి మధ్య అలా అయోమయంగా ఉంది. ఓకే, ఇంతలో ఏపీ కాంగ్రెస్లో ఏం జరిగిందనే కదా మీ డౌట్. అసలు ఇలా ఎలా జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెగ అదైపోతున్నారట. మరి అసలు ఏం జరిగిందో మీరే చూసేయండి. ఏపీలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ని ఒక రేంజ్లో సాగిస్తోంది. పోనీ పోతే పోనీ అన్న తీరులో ఎగిరిపోయిన తెలుగు తమ్ముళ్లను చూసి టీడీపీ డోంట్ కేర్ అంటోంది. ఇలా రాజకీయమంతా తెగజోరుగా సాగుతోన్న వేళ ఏపీ కాంగ్రెస్ నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలైందట. అయోమయంతో కూడిన ఆశ్చర్యం నుంచి వచ్చిన ఆనందంతో తెగ సంబరపడిపోతున్నారట ఏపీ కాంగ్రెస్ నేతలు. అరే, మనకు కూడా ఇంత సీనుందా అని ముచ్చటపడిపోతున్నారట. ఇంతకీ విషయమేంటంటే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయాలని భావించే అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోమంది ఏపీ కాంగ్రెస్. అసలు ఏపీ కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటైనా గెలుచుకుంటుందా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ కండువాలే ధీమాతో సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎవరు మాత్రం అప్లికేషన్ పెడతారు? పైగా ఎమ్మెల్యే అభ్యర్థి దరఖాస్తు 2,000 రూపాయలు, ఎంపీ అభ్యర్థి దరఖాస్తు 5,000 రూపాయలు అనుకున్నారట చాలా మంది నేతలు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మొత్తం 1,272 అప్లికేషన్స్ వచ్చాయట. అది కూడా ఫిబ్రవరి 13వ తేదీ నాటికి. దీంతో మరో 3 రోజులు దరఖాస్తు చేసుకోవడానికి గడువు కూడా పెంచారట. ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని 182 మంది అప్లికేషన్ ఇస్తే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ 1,092 మంది అప్లికేషన్లు సమర్పించారట. 175 నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు దొరుకుతారా లేదా అని కాంగ్రెస్ నేతలు కలవరపడుతోన్న వేళ ఈ స్థాయిలో రెస్పాన్స్ చూసి ఏపీ పీసీసీ నేతలు తెగ సంబరపడిపోతున్నారట. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? నిన్నటిలానే, మొన్నటిలానే, 2014 తర్వాతలానే కోమా స్థితిలోనే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేసి ఒక ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ గెలుచుకునే పరిస్థితి లేదు. అలాగని పొత్తు రాగాలు ఆలపించే వీలు లేదు. ఏపీలో సింగిల్ గానే పోటీ చేస్తామని, టీడీపీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో ఇంతమంది కాంగ్రెస్ నుంచి పోటీకి ఎందుకు ఆసక్తి చూపుతున్నారన్నది రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారిందట. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఎలక్షన్ వార్ తేల్చి చెబుతున్నాయి. మరి గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా ఇంతమంది ఎందుకు అప్లికేషన్స్ పెట్టుకున్నారన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. ఏపీలో గెలిచే వీలు లేదని తెలిసినా ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారని చాలా మంది కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారట.
ఒకవేళ కేంద్రంలో తమ పార్టీ నాయకత్వంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఏపీలో కంటెస్ట్ క్యాండిడేట్ హోదాలో ఏదో ఒకటి చేసుకోవచ్చన్న ఆలోచనకు చాలా కాంగ్రెస్ కండువాలు పదును పెడుతున్నాయట. అందుకే గెలుపు మీద ఎలాంటి నమ్మకం లేకపోయినా సరే అప్లికేషన్స్ మీద అప్లికేషన్స్ వచ్చి పడిపోయాయట. కాంగ్రెస్ నేతగా కొనసాగడం కన్నా ఓడిపోయినా పోటీ చేసిన అభ్యర్థి అన్న హోదా తమ భవిష్యత్తు రాజకీయానికి బావుంటుందని భావించిన వాళ్లంతా దరఖాస్తులతో క్యూ కట్టేశారు. ఇది అప్లికేషన్స్ పెట్టుకున్న చోటామోటా నేతల లెక్క. ఇక ఇంతమంది పోటీకి సయ్యనడంతో ఉన్నవాళ్లలోనే కాస్త గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుందట. గెలవాలన్న లక్ష్యంతో కాదన్నది రాజకీయ వర్గాల మాట. ఎందుకంటే ఏపీలో పార్టీ పరిస్థితి ఏంటన్నది కాంగ్రెస్కి స్పష్టంగా తెలుసు. అయితే ఉన్నంతలో కాస్త గట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎంతో కొంత పోటీ ఇచ్చే ప్రయత్నం చేయవచ్చన్నది పీసీసీ పెద్దల వ్యూహమట. తమకు తమ మిత్రపక్షమైన టీడీపీకి ఉమ్మడి శత్రువైన వైసీపీని ఓడించడంలో ఈ వ్యూహం ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నది అసలు లెక్కట. ఓడినా పర్వాలేదు, కేంద్రం అధికారంలోకొస్తే పోటీ చేయడమన్నది ఉపయోగపడుతుంది అన్నది ఆశావహుల ఆలోచన. వేల సంఖ్యలో వచ్చిన అప్లికేషన్స్ నుంచి గట్టివాళ్లని ఎంచుకొని వైసీపీ ఓటమికి కృషి చెయ్యాలన్నది పీసీసీ పెద్దల లెక్క. ఎంతవరకు ఈ వ్యూహాలు వర్కౌట్ అవుతాయన్నది పక్కన పెడితే భారీ సంఖ్యలో పోటీకి నేతలు సయ్యనడం మాత్రం కాంగ్రెస్లో ఉత్సాహం నింపుతోందట. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని హైకమాండ్ ప్రకటించిన తర్వాత చాలా మంది సీనియర్లే పోటీకి దూరంగా ఉండాలని భావించారట. పోటీ చేసి ఓటమి పాలవడం ఎందుకన్న ముందు చూపుతో ఈ దిశగా ఆలోచన చేశారట. అయితే ఇప్పుడు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడుతూ ఉండడంతో ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు తమ స్థాయిని పెంచుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావించి పోటీకి సై అంటున్నారట. 2014 తర్వాత ఏపీ కాంగ్రెస్లో జోష్ పెంచే పరిణామం ఏదైనా ఉందంటే అది ఇదే అంటూ సీనియర్లు జోక్స్ వేసుకుంటున్నారట. ఇక్కడ కర్చీఫ్లు వెయ్యరాదు. ఈ బోర్డు పాలిటిక్స్ లో ఎవరు పెడతారు? సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే పెడతారు. ఆల్రెడీ ఉన్నామమ్మా, నెక్స్ట్ కూడా మేమే అంటూ ఆశావహులకు చెక్ పెడుతూ ఉంటారు. సిట్టింగ్ అన్న హోదా ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా. చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సేమ్ టు సేమ్ ఇదే చేస్తున్నారట. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేవి సరే, మరి ఆ సంగతి ఏంటట అంటోంది పార్టీ అధిష్టానం. ఇంతకీ ఆ సంగతి అంటే ఏంటి? ఎన్నికల వేళ ప్రతి పార్టీలోనూ ఉండే మ్యాటరే మనీ మ్యాటర్. ఇప్పుడు మనీ ఫిట్టింగ్ నుంచి వైసీపీ సిట్టింగ్లు ఎలా బయటపడతాయన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదన్న మాటే కానీ ఆల్రెడీ ప్రచార యుద్ధం మొదలైన తరహాలో పార్టీలు ఎన్నికల ఎత్తులు వేస్తున్నాయి. ఈ సమయంలో చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలను కొత్త సమస్య వెంటాడుతోందట. అది కూడా తమ పార్టీ నుంచే. ఎన్నికల్లో ఖర్చు గురించి అంతా ఇంతా అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. ప్రత్యర్థి ఎంత ఖర్చు చేస్తే అంతకు మించి అన్న రీతిలో డబ్బును నీళ్లలా ఖర్చు చేసి తీరాల్సిందే. ఈ కోణంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొత్త ఫిట్టింగ్ వచ్చి పడిందట. ఆర్థికంగా బలమైన వాళ్లే ఎన్నికల బరిలో ఉంటారని ప్రధాన పార్టీలన్నీ నేతలకు సంకేతాలు పంపుతున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని ఫైనాన్స్ ఫియర్ వెంటాడుతోందట. చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, సునీల్, చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డిలకు మనీ మ్యాటర్లో రోజా, చెవిరెడ్డి కాస్త ధైర్యంగానే ఉన్నా మిగిలిన ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ పెరుగుతోందట. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నారాయణస్వామి మళ్లీ పోటీకి సై అంటున్నారట. అయితే ఆర్థికంగా ఆయన బలమైన అభ్యర్థి కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉందట. దీంతో ఈ కోణాన్ని పరిగణలోకి తీసుకుని తనను పక్కన పెడతారా అన్న టెన్షన్ ఆయనలో పెరుగుతోందట. అలానే పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విషయంలో ఆర్థికపరమైన అంశమే ఆందోళన రేపుతోందట. ఇక పీలేరు, మదనపల్లి ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డిలను కూడా ఇదే కోణంలో అధిష్టానం పరిశీలిస్తుందని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ సాగుతోందట. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఉన్న గంగాధర, నెల్లూరు, పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తారా లేదా అన్న ప్రశ్న కాస్తగా జిల్లా పార్టీలో వినిపిస్తోందట. జిల్లాలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంలో కీలక పాత్ర పోషించేది పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన నిర్ణయించిన వాళ్లకే, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాళ్లకే టికెట్ గ్యారంటీ అని పార్టీ శ్రేణులు తేల్చి చెబుతున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పెద్దిరెడ్డి దగ్గర మార్కులు పొందేందుకు ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఆర్థికపరమైన కోణాన్ని పార్టీ సీరియస్ గా చూస్తుందన్న నేపథ్యంలో ఎంతమంది సిట్టింగ్లకు ఫైనాన్స్ ఫిట్టింగ్ తప్పదు అన్న చర్చ జిల్లా వైసీపీలో నడుస్తోందట.